వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అంటే అసెంబ్లీలో బాధ్యతగా మాట్లాడాలని కూడా సూచించారు. ఆవు కథలు చెప్పొద్దని, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని, అది కూడా క్లుప్తంగా చెప్పాలని, అర్థమయ్యేలాగా ఉండాలని కూడా హితబోధ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అసెంబ్లీలోనే ఉండాలని, ఎమ్మెల్యేలు ప్రస్తావించే సమస్యలను పరిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అటు శ్రీశైలంలో శివపార్వతులు అంటే శివ స్వాముల పైన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని కూడా సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి అసెంబ్లీలో ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది వార్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ ఎమ్మెల్యేలకు అలాగే అది అందరికీ వర్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఎమ్మెల్సీలు అందరికి కూడా చూద్దాం. రేపు అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరిస్తారు ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా మాత్రం మర్చిపోకండి.